గద్వాలలో సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఈ కేసులో తేజేశ్వర్ భార్య ఐశ్వర్యతో పాటు ఇప్పటికే 6 నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. బ్యాంకు ఉద్యోగి తిరుమలరావుకు ఐశ్వర్య 2200 సార్లు ఫోన్ చేసినట్టు కాల్ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. తేజేశ్వర్ బైకుకు జీపీఎస్ అమర్చి ట్రాక్ చేసినట్టు కూడా తేలింది. జీపీఎస్ ద్వారా తేజేశ్వర్ ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసుకుని సుపారీ గ్యాంగుకు సమాచారమిచ్చింది ఐశ్వర్య. ఇప్పటికే తేజేశ్వర్ను చంపేందుకు 5 సార్లు ప్రయత్నించి విఫలమైంది ఐశ్వర్య. 6వసారి హత్య చేయించింది. గద్వాల మండలం వీరాపురం స్టేజ్ దగ్గర హత్య చేసి మృతదేహాన్ని నంద్యాల జిల్లా పాణ్యం సమీపంలో పడేసింది సుపారీ గ్యాంగ్. తేజేశ్వర్తో ఐశ్వర్యకు పెళ్లి నిశ్చయం కాగానే తిరుమలరావు ఆమెను తన ఇంటికి తీసుకువెళ్లినట్టు సమాచారం. దీనివల్ల అతని కుటుంబంలో గొడవలు జరగడంతో ఐశ్వర్య అక్కడ ఉండలేక తిరిగొచ్చేసింది. తేజేశ్వర్ను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. కర్నూలులో కాపురం పెడితే ప్రియుణ్ణి ఎప్పటిలాగే కలుసుకోవచ్చని అనుకుంది. కానీ తేజేశ్వర్ గద్వాలలోనే కాపురం పెట్టాడు. దీంతో ప్రియుడు తిరుమలరావును కలుసుకునేందుకు ఐశ్వర్యకు వీలు లేకుండా పోయింది. ఈ కారణంగా తేజేశ్వర్ను చంపేందుకు కుట్ర పన్నింది. ఐశ్వర్య తిరుమలరావు కలిసి కర్నూలుకు చెందిన సుపారీ గ్యాంగ్తో డీల్ కుదుర్చుకున్నట్టు విచారణలో గుర్తించారు. కుట్రలో భాగంగా తేజేశ్వర్ బైకుకు జీపీఎస్ అమర్చింది ఐశ్వర్య. అతను ఎప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడో జీపీఎస్ వివరాలను సుపారీ గ్యాంగ్కు పంపించింది. భూమి సర్వే చేయాలంటూ సుపారీ గ్యాంగ్ ఈ నెల 17న తేజేశ్వర్ను కలిసింది. ఈ గ్యాంగ్ మాటలు నమ్మి వారితో కారులో వెళ్లాడు తేజేశ్వర్. ముందు ఇటిక్యాల మండలం మొగల్రావు చెరువు వైపు, ఆ తర్వాత గద్వాల మండలం వీరాపురం వైపు తీసుకువెళ్లారు. అక్కడ కృష్ణస్వామి ఆలయం దగ్గర కారులోనే తేజేశ్వర్ను చంపేశారు. ఆ తర్వాత కృష్ణానదిలో ఆయుధాలను, తేజేశ్వర్ ల్యాప్టాప్, సెల్ ఫోన్లు పడేశారు. అక్కడి నుంచి అలంపూర్ మండలం బైరాపురం మీదుగా పంచలింగాల వైపు వెళ్లారు. అక్కడున్న తిరుమలరావు తేజేశ్వర్ మృతిని ధృవీకరించుకుని సుపారీ గ్యాంగుకు డబ్బిచ్చి పంపించాడు. అక్కడి నుంచి నంద్యాల వెళ్లి పాణ్యం అటవీ ప్రాంతంలో రహదారి పక్కన మృతదేహాన్ని పడేసినట్టు తేలింది. ఈ కేసులో ఐశ్వర్య, తిరుమలరావుతో పాటు సుపారీ గ్యాంగ్లోని 2 సభ్యులు, కారు డ్రైవర్, ఐశ్వర్య తల్లి సుజాతను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అన్ని కోణాలలో దర్యాప్తు చేస్తున్నారు.